పెదనాన్న, పిన్ని వాళ్ళు పల్లవిని పని మనిషిని చెప్పి పనులు చెప్తున్నారు. అందుకే పెద్దమ్మకి కోపం వచ్చింది. తనకు పనులు చెప్పడం ఏంటి వైష్ణవి? తనకెప్పుడు అలాంటి పనులు చెప్పొద్దు. తన పని మనిషిలా చూడొద్దని చెప్పాను కదా. వైష్ణవి, ఇక మేము బయలుదేరతామే. అదేంటి అలా అంటారు? అప్పుడే బయలుదేరతారా? అంటే నీకు ఇంట్లో ఉన్న విలువేంటో అర్థమైంది లేవే. మేము వెళ్ళిపోతాం. అంటే దీనికంటే కూడా నేను తక్కువైపోయానా? నా ఫ్రెండ్స్ ముందు నన్ను ఇన్సల్ట్ చేస్తారా? ఎవరు ఇన్సల్ట్ చేశారమ్మా నిన్ను? ఆ పరిస్థితి తెచ్చుకుంది నువ్వు. ఏ ఇంట్లో పని మనుషులు లేరా? నీ ఫ్రెండ్స్ వస్తే కాఫీ టీలు అందించడానికి వాళ్ళకు చెప్పొచ్చుగా. పల్లవికి చెప్పడం ఏంటి? మాట పెంచుకొని గొడవలు పెట్టుకోవడానికి కాకపోతే. అమ్మా, కాఫీ. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నా మీద కోపమా? నాతో మాట్లాడవమ్మా. ఎందుకు మాట్లాడాలి? నేను చెప్పిన మాట వింటున్నావా నువ్వు? నీ మాట నేనెప్పుడు కాదన్నానమ్మా. మరిప్పుడు నువ్వు చేసిందేంటి? ఇంట్లో నిన్ను ఎవరు తక్కువ చేసి మాట్లాడినా, పని మనుషుల చూస్తూ పనులు చెప్పినా చెయ్యొద్దు అని చెప్పాను కదా. వైష్ణవి చెప్తే ఎందుకు చేశావు? మాట్లాడవే. నేను చెయ్యను అని చెప్పొచ్చు కదా. అమ్మా, ఆవిడ నన్ను పని మనిషి అన్నంత మాత్రాన, కాఫీలు సర్వ్ చేయించుకున్నంత మాత్రాన ఈ ఇంట్లో నా స్థానం తగ్గిపోతుందా? మీ మనసులో నాకున్న స్థానం తగ్గిపోతుందా అమ్మా? ఇంటికి గెస్ట్లు వస్తే మీరైనా సరే కాఫీ అందిస్తారు కదా. నేను అలాగే మన వాళ్ళనుకుని ఫీల్ అయ్యి అందించాను. మన వాళ్ళని నువ్వనుకుంటున్నావు, కానీ ఆ వైష్ణవి వాళ్ళు అలా అనుకోవడం లేదు. వాళ్ళందరి ముందు నువ్వు పని మనిషివని చెప్పి అలా మాట్లాడుతుంటే నాకు ఎంత బాధేసిందో తెలుసా? అమ్మా, ఆవిడ నన్నేతో మాటంటే మీరెందుకమ్మా అంత బాధపడుతున్నారు? నీ విషయంలో నేను ఎందుకు ఇలా ఉంటున్నానో నువ్వు అడిగినా నా దగ్గర సమాధానం ఉండదు. చిన్నప్పుడే నా కూతురు నాకు దూరం అయిపోయింది. ఏ ముహూర్తంలో నువ్వు నాకు కలిశావో, ఏ మంచితనంతో నువ్వు నా ఇంట్లో అడుగు పెట్టావో, కానీ నిన్ను చూసినప్పుడల్లా నాకేదో తెలియని ఫీలింగ్. నా కూతురే నా ఇంటికొచ్చింది అన్న ఆనందం, నా కూతురే నాతో ఉంటుంది, నా కూతురే నాతో మాట్లాడుతుంది అని ఒక తెలియని సంతోషం.
నిన్ను నా కూతురుగానే అనుకుంటున్నాను. నువ్వు కూడా అలాగే ఉండాలి. ఈ ఇంట్లో నీ స్థాయి అలాగే ఉండాలి. ఎవరు ఏం చెప్పినా చెయ్యి, కానీ అభిమానించే వాళ్ళ కోసం మాత్రం చెయ్యి. ప్రేమని పంచే వాళ్ళైతే మాత్రం చెయ్యి. అవమానించే వాళ్ళ కోసమైతే చెయ్యొద్దు. ఆ వైష్ణవి వాళ్ళు ఇంకెప్పుడైనా నీ మీద మాట తూలినా పడొద్దు. పనులు చెప్పినా చెయ్యొద్దు. అర్థమైందా? కాఫీ. కాఫీ బాగుంది. మీరిలా నవ్వుతుంటే నాకు బాగుంది. చిచి, రోజు రోజుకి ఆ గుండమ్మకి పొగరు పెరిగిపోతుంది బేబీ. అదేదో నియంతలాగా దాని కింద మనం బానిసలాగా బిహేవ్ చేస్తుంది. మనం ఉన్నప్పుడు ఆ పల్లవిని గుండమ్మ ఎంతైనా నెత్తిన పెట్టుకోవచ్చు, కానీ బయట వాళ్ళైన గెస్ట్లు వచ్చినప్పుడు నన్ను తక్కువ చేసి ఆ పల్లవి గురించి నీతో గొడవ పడుతుందా? నా ఫ్రెండ్స్ ముందు నన్నే అవమానించిందే. వాళ్ళు ఈ ఇంట్లో నాకు వెయిటే లేదని చాలా ఫీల్ అయ్యారు. అందరూ ఆ గుండమ్మకి సపోర్ట్ చేసే వాళ్ళే ఇంట్లో తయారయ్యారు. కాబట్టి అదలా ఇష్టం వచ్చినట్టు ఆడుతుందలా. అవును మమ్మీ, కొద్దో గొప్ప కామాక్షి మనకి సపోర్ట్ చేసి మాట్లాడేది. ఇప్పుడు ఆవిడ కూడా లేకుండా పోయింది. ఇక ఆ గుండమ్మ మాటకి అడ్డు ఉండదు. ఈవిడ అండ చూసుకుని ఆ పల్లవికి అస్సలు అడ్డు ఉండదు. కాలేజీలో కూడా అంతే మమ్మీ. ఆ లిక్విడ్ విషయంలో వీడియో తన దగ్గర ఉంది కాబట్టి తను చెప్పిందంతా చెయ్యాల్సి వచ్చింది. అందరిలో అన్ని పనులు చెప్పి నన్ను అవమానించింది. లక్కీగా వీడియో డిలీట్ చేశాను కాబట్టి సరిపోయింది, లేదంటే ఇంకా ఆడేసుకునేది నన్ను. ఆడుకుంటుంది. ఈ పల్లవిని చూసుకొని నా కూతురు అని ఆ గుండమ్మ మురిసిపోతుంటే ఆ గుండమ్మ అండ చూసుకొని ఈ పల్లవి రెచ్చిపోతుంది. అవును మమ్మీ, అసలు కామాక్షి దీన్ని కేర్ టేకర్ గానే కదా దీన్ని ఇంట్లోకి తీసుకొచ్చింది. ఇప్పుడు కామాక్షి వెళ్ళి హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఇక కేర్ టేకర్ పనేముంది? పల్లవి ఇంట్లో ఉండాల్సిన అవసరం ఏముంది మమ్మీ? అవసరం లేదు బేబీ, కానీ ఒప్పుకోదు కదా గుండమ్మ. పల్లవి దాని కళ్ళ ముందే ఉండాలి అంటుంది. ముందు ఆ పల్లవిని ఎలాగైనా దెబ్బ కొట్టాలి బేబీ. దెబ్బ కొడితే ఆ దెబ్బకి పల్లవి ఏడుస్తూ ఉంటే ఆ గుండమ్మ కళ్ళల్లో నీళ్లు తిరగాలి. దానికి ఏదో ఒకటి చేయాలి బేబీ, ఏదో ఒకటి చెయ్యాలి. నిన్నేరా బిగుసుకుపోయిన నక్క బొమ్మలాగా అలా చూస్తావేంటి? బొమ్మలాగా చూపేంటి? ఆ చేతులేంటి? ఏమైందిరా? ఏమైందంటే ఎలా చెప్పను? నోరుంది కదా, చెప్పు. అది పోనీ నేను చెప్పనా? అమ్మ పల్లవి, నా బంగారు తల్లి. ఈ రాక్షసి ఇప్పుడెందుకు వచ్చింది? కాలేజీలో తనని ఇబ్బంది పెట్టడానికి చేసిన పని గురించి బామ్మతో చెప్పేస్తుందా ఏంటి? అవునమ్మా, వీడి చేతులేంటి ఇలా అయ్యాయి? నీకేమైనా తెలుసా? ఓ తెలుసుగా. ఏంట్రా మూగ సైగులు? ఏమీ లేదు. చెప్పమ్మా, ఏమైంది వీడికి?
మీ మనవడు కాలేజ్లో పెద్ద ఘనకార్యం చేశాడు. ఏం చేశాడమ్మా? అసలేం జరిగింది? మీ మనవడు చేసిన పని గురించి చెప్తే మీరెక్కడే తంతారు బామ్మగారు. ఏంటి? అదే మీ మనవడు ఎంత మంచి పని చేశాడా అని ఎగిరి గంతేస్తారు అంటున్నా. ఏం చేశాడమ్మా? ఒక అమ్మాయి ప్రాబ్లంలో ఉంటే తన చేతులు అడ్డు పెట్టి సాయం చేశాడు. అందుకే చేతులు అలా అయిపోయాయి. అవునా? మా నాయనే, మా కొండి, వీడు చిన్నప్పటి నుంచి ఇంతేనమ్మా. తన కళ్ళ ముందు ఎవరైనా కష్టపడుతుంటే చూడలేడు, మధ్యలో వచ్చి తలదూర్చేస్తాడు. అవునా బామ్మగారు? పోనీలేండి, చేతులు అడ్డు పెట్టాడు కాబట్టి చేతులతో పోయాయి. అదే తల అడ్డు పెట్టుంటే తలే పోయేది. అసలు వీడు నా మనవడని చెప్పుకోవడం కాదు గాని వీడిది ఎంత మంచి మనసంటే. నానమ్మా, ఇప్పుడు అవన్నీ ఎందుకు? ఎందుకంటావేంటి? చెప్పనివ్వు. నీ గొప్పతనం గురించి మీ బామ్మగారు కాకపోతే ఇంకెవరు చెప్తారు? బాగా చెప్పావమ్మా. సరే ఉండరా, అన్నం తీసుకొస్తాను, తిందుగా. బామ్మగారు ఎలా తింటాడు బామ్మగారు? చేతులు సహకరించట్లేదు కదా. అవును కదా. సర్లేండి, తీసుకురండి, నేను తినిపిస్తాను. నా బంగారు తల్లి. ఏంటి, నువ్వు తినిపిస్తావా? నాకేం అక్కర్లేదు. కాలేజ్లో జరిగింది చెప్పనా? వద్దు. అప్పుడు నోరు మూసుకొని ఉండు. తీసుకోమ్మా. సరే, నువ్వు అన్నం తినిపిస్తూ ఉండమ్మా, నేను నీళ్ళు తీసుకొస్తాను. మీ బామ్మగారు నీ మీద చాలా నమ్మకం పెట్టుకున్నారు. కానీ నువ్వు బయట చేసే పనులేంట్రా? రానా? ఏ ల్యాబ్లో నువ్వు అక్షత కలిసి నన్ను ఇబ్బంది పెట్టారన్న విషయం మీ బామ్మగారికి చెప్పాననుకో, అప్పుడు నీ పరిస్థితి ఏంటి? వద్దు, జరిగింది చెప్పొద్దు ప్లీజే. మా బామ్మ బాధపడుతుంది. నువ్వలా చేసావంటే ఆవిడ బాధపడుతుందని నిజం చెప్పకుండా ఊరుకున్నాను. తిను. ఏమైంది? కనిపించట్లేదా? దోమ డిస్టర్బ్ చేస్తుంది. చేతులు సహకరించట్లేదు, కానీ లేకపోతే చంపేసి ఉండేవాడిని. అవునా? నీ బదులుగా నేనా పని చేస్తాను.
సారీ, చూసుకోలేదు. నా ముక్కు ఏంట్రా ఏమైంది? ఎందుకలా అరుస్తున్నావు? బామ్మ, నా ముక్కు పగలు కొట్టేసింది. ఏం లేదు బామ్మగారు, దోమ తనని డిస్టర్బ్ చేస్తుందంటే దోమని కొట్టాను. మధ్యలో మీ మనవడు ముక్కడ్డు పెట్టాడు. సర్లే, ఈ నీళ్ళు తాగు. ఎంతకీ రేపీ చేతులతో పరీక్షలా రాస్తావురా? గీత, దేవుడికి దండం పెట్టుకుందాం. మమ్మీ, ఇవాటి నుంచి ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్ లో ఖచ్చితంగా నేను ర్యాంక్ కొడతాను మమ్మీ. నీకు ఫస్ట్ రాకపోయినా పర్వాలేదు బేబీ, కానీ ఆ పల్లవి కంటే నీకు 1% ఎక్కువ రావాలి. డెఫినెట్ గా మమ్మీ, ఈసారి నేను చాలా కష్టపడి చదివాను. వస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ఏంటి, ఎగ్జామ్లో మార్కులు బాగా రావాలి అని ఆ దేవుణ్ణి కాకపడుతున్నారా? కాకపట్టట్లేదు, దేవుడికి దండం పెట్టుకుంటున్నాం. నువ్వు దేవుడికి దండం పెట్టుకోకపోయినా నీకు మార్కులు బాగానే వస్తాయి. ఎందుకంటే నువ్వు బాగానే చదువుతావు కాబట్టి. ఎటొచ్చి పల్లవి గురించే ఆలోచించాలి. అవునవును, తనని ఏ కుస్తీ పోటీలోనో తిండి పోటీలోనో పెడితే ఏ దేవుడికి మొక్కాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్స్ అంటే బ్రెయిన్కి సంబంధించింది కదా, ఇక్కడ పర్సనాలిటీ ఉంది కానీ బ్రెయినే లేదు. వీళ్లతో ఎందుకు లేకూడవా? అమ్మా, ఎగ్జామ్ టైం అవుతుంది, మేము బయలుదేరుతాం. ఒక్క నిమిషం పల్లవి, నీకు పర్సనాలిటీ ఉంది కానీ బ్రెయిన్ లేదు కదా, మరి ఎగ్జామ్ బాగా రాయగలవా? పెద్దమ్మా, వాళ్ళేదో అంటే నువ్వు కూడా అదే మాట మాట్లాడతావేంటి? నాకు తెలియక కాదే, అవతల వాళ్ళకి బ్రెయిన్ లేదు అనుకున్నా బ్రెయిన్ లెస్ ఫెలోస్కి తెలియాలి కదా, అందుకే చెప్తున్నాను. అంటే నన్నే అంటున్నావు కదా? అరే, ఎలా క్యాచ్ చేసావు? పల్లవికి తిండి పోటీలు కుస్తీ పోటీలే కాదు, కాంపిటేటివ్ పోటీల్లో కూడా ఎప్పుడు తనే విన్నర్. అవును, అందుకే సింగింగ్ పోటీలో తనే గెలిచింది, డాన్స్ పోటీలో తనే గెలిచింది. అవును పల్లవి, లాస్ట్ టైం నీ పర్సంటేజ్ ఎంత? 87% అమ్మా. అక్షిత, నీ పర్సంటేజ్ ఎంత? 80%. 7% కదా డిఫరెంట్. దీనికేంటి పెద్ద డిఫరెన్స్ అయితే ఉంది కదా. సో అక్షిత కంటే పల్లవి బాగానే చదువుతుందని అర్థం కదా. లాస్ట్ ఇయర్ కాదు, ఈ ఇయర్ చూసుకుందాం. తనకంటే ఈసారి ఎగ్జామ్స్లో
నేనే బెటర్ మార్కులు తెచ్చుకుంటాను. నువ్వు అలా చదువులో పోటీ పడితే నాకు కూడా ఆనందమే. నువ్వు తనకంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ ఎదుటి వాళ్ళని తక్కువ చేసి కామెంట్లు చేస్తేనే నాకు కాలుతుంది. నేనేమీ తనని తక్కువ చేయలేదు, ఉన్నదే చెప్పాను. ఏంటున్నది? తను లావుగా ఉంది, ఇదేగా మీరెప్పుడు చేసే కామెంట్. సరే అలాగే. మరి పల్లవి లావుగా ఉన్నా ఫిట్గా ఉంది. తను ఏ పనైనా చేయగలదు, ఏ సమస్యనైనా ఎదుర్కోగలదు. నీ వల్ల అవుతుందా? ఆ పల్లవి గొప్పలేవి నువ్వు మా దగ్గర చెప్పక్కర్లేదు. మా బేబీ తనకంటే దేనిలోనూ తక్కువే కాదు. తను చేసే ఏ పనైనా నా కూతురు చేయగలదు. అబ్బో, అబ్బా కాదు, కావాలంటే పోటీ పెట్టు. తను ఏం చేసినా నేను చేయగలను.